నమస్తే, నేను మీ నగేష్. తక్కువ కాలంలోనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న 3,000 మందికి పైగా సబ్స్క్రైబర్స్కు పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పట్లాగే నా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను వేగంగా వాళ్ళ పదవుల నుంచి దించేసి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను తమ కంట్రోల్లోకి తెచ్చుకునేదానికి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఇందుకు సంబంధించి చట్ట సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రిక అయిన ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వెలువడింది. అదేమంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఉండే మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు. మెజారిటీ కార్పొరేటర్లు కానీ, ఆ తర్వాత కౌన్సిలర్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. రాష్ట్రంలో మొన్న జరిగిన ఎన్నికల అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోవడము, కూటమి ప్రభుత్వం రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన, అంటే ఆ పార్టీ బీఫారం మీదే గెలిచిన కొంతమంది మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, ఆ తర్వాత కౌన్సిలర్లు, వీళ్ళు ఇప్పటికే తెలుగుదేశంలోనో, బీజేపీలోనో, జనసేనలోనో చేరిపోయారు. సో మిగిలిన వాళ్ళందరినీ, అంటే మేయర్లను, మున్సిపల్ చైర్మన్లను అఫీషియల్గా దించేసి వాటిని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు చట్టం వారికి ఒక పెద్ద ఇబ్బందికరంగా తయారైంది. వీళ్ళు మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు ఎన్నికైన నాటి నుండి 4 సంవత్సరాల పాటు వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేకుండా ఇప్పుడు చట్టం ఉంది. ఈ చట్టాన్ని సవరించి, అంటే ఈ అవిశ్వాస తీర్మానం పెట్టే గడువును 2.5 సంవత్సరాలకు కుదించి రాష్ట్రంలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను తమ చేతిలోకి తెచ్చుకోవాలని చెప్పేసి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తీవ్రమైన కసరత్తే చేస్తోంది. ఇందుకు సంబంధించి త్వరలోనే చట్టాన్ని మార్పు చేయబోతున్నారు. బహుశా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కూడా ఈ చట్ట సవరణకు సంబంధించిన బిల్లు అసెంబ్లీ ముందుకు రావచ్చని కూడా ఒక ప్రచారం అయితే నడుస్తోంది.